కొత్తది చేయాలి, వెతకటమే ఏం చేయాలి ఏం చేయాలని. ఈ ఫిలింకి దేవుడిచ్చిన గెటప్ ఇది. సో కాంచన అన్నప్పుడు మనం ఫస్ట్ పార్ట్ చూసేప్పుడు దయ్యాల ఫిల్మ్లో కామెడీ ట్రై చేయవచ్చా, ట్రై చేసాం. ఇంకా కామెడీ ట్రై చేయొచ్చు కదా సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్లో ఓకే ఇంకా కొంచెం హీరోయిన్ టాప్సీ, నిత్య మేనన్, ఇంకా కామెడీ కానీ గ్రాండియర్ కానీ చేయవచ్చు అని. ఫోర్త్ పార్ట్ వచ్చేప్పుడు ఇంకా భయం, మనం గెలవాలి, ఫస్ట్ మనను మనం సాటిస్ఫై చేసుకోవాలి. ముందు ఫిల్మ్కి ఉన్నది ఇది కంపేర్ చేసి చూస్తారు. దానికి ఏం చేద్దాం, గెటప్ నుంచి, సీజీ వర్క్ నుంచి, ప్లస్ గ్రాండియర్, హీరోయిన్స్, ముగ్గురు హీరోయిన్ గ్లామర్ కోసం. సో ఇదన్నీ ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. అలాగే స్క్రీన్లో కూడా వచ్చింది. రైట్. అండ్ చాలామందికి అంటే అందరూ అన్ని సినిమాలు చూస్తున్నారు, కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టు కాంచన 3, ముని 4 ఏంటి అని. బట్ ముని సీక్వెన్స్లో ఇది 4, కాంచనాలో 3 కదా, రైట్? వెల్, సో అలాగే దీనికి తమన్ గారు సంగీతాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ సంగీతానికి మీకు ఉన్న బంధం అందరికీ తెలుసు, బికాజ్ ఆ మ్యూజిక్కి, ఆ రిథమ్కి మీరు చేసే ఆ మూవ్స్ అన్నీ కూడా అందరికీ నోటెడ్. ఇప్పటికీ నాకు తెలిసి చిరంజీవి గారు కానీ లేకపోతే మీరు ఏ స్టార్కి కొరియోగ్రఫీ చేసినా కూడా ఆ మూవ్స్ అన్నీ కూడా అందరికీ నోటెడ్ ఉంటాయన్నమాట. సో విత్ ఎక్స్ప్రెషన్తో ఉంటాయి. డాన్స్ అనేది ఉట్టినే ఆడడం కాదు, సో దాన్ని ఫేస్లో కూడా హావభావాలతో చూపించడం అనేది మీ డాన్స్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇందులో తమన్ గారి సంగీతానికి, ఆయన ఇచ్చిన ట్యూన్స్కి మీరు ఒక రేంజ్లో చేశారు డాన్స్ అని చెప్పొచ్చు. అండ్ తమన్ గారి గురించి అండ్ ఆయన్ని చూస్ చేసుకోవడానికి కారణం? ఈ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చేశారు ఈ ఫిల్మ్కి. డూపౌట్ అని చెప్పేసి తమిళ్లో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ డూపౌట్ ఏంటంటే కొత్తగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అందరినీ వాళ్ళ సాంగ్ తీసుకుంటారు ఆ కంపెనీ. దాంట్లో ఒక 100 సాంగ్స్ 200 సాంగ్స్ ఉంటాయి. మనం ఒక మాస్ సాంగ్ కావాలని వెళ్తే ఒక 10-15 మినిట్స్లో మనకి చాలా సాంగ్స్ వేసి చూపిస్తారు. మనం వెంటనే సెలెక్ట్ చేసుకుని రావచ్చు. అన్ని సాంగ్స్ ఉంటాయి అక్కడ. ఇలా ఒక ఫ్లవర్ షాప్ వెళ్తే ఎంత మన ఇష్టం తీసుకురావచ్చు. అలాగే మనం డూపాట్లో వెళ్తే ఒక మెలోడీ సాంగ్ కావాలంటే 10 సాంగ్ వేసి చూపిస్తారు. కానీ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి మనకు తెలియదు. మన సాంగ్ సెలెక్ట్ చేసి ఈ సాంగ్ మా కంపెనీ కావాలని తీసుకున్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రమ్మని చెప్తారు. సో అది బాగా నచ్చింది నాకు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది. సో 6 మ్యూజిక్ డైరెక్టర్ ఈ పిక్చర్ సెలెక్ట్ చేసాం. సో సాంగ్ చేసింది వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసింది తమను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిక్చర్కి వచ్చి సోల్. సో ఫస్ట్ పార్ట్ చేయలేదు, సెకండ్ 2 పార్ట్ అతనే చేశారు. సో తమన్కి తెలుసు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండాలి, ఎంత సౌండింగ్ ఎలా ఉండాలని. సో దానికోసం తమన్ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసుకున్నాం. చాలా బాగా చేశారు. ఈ టైంలో తమన్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అదే ఇప్పుడు కాంచనాలో ఫస్ట్లో ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడాము. అది ఫస్ట్ శరత్ కుమార్ గారు ఆ గెటప్ వేసేప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టర్గా ఒప్పుకోలేదు. శరత్ కుమార్ ఏంటి, ట్రాన్స్జెండర్ ఏంటి, అది ఇజ్రా క్యారెక్టర్ ఎలా ఒప్పుకుంటారు ఆడియన్స్ని, అది రిస్క్ అని అనిపించింది ఫస్ట్ నాకు. తర్వాత థియేటర్కి వెళ్ళినప్పుడు ఓకే అని. నిత్యమైన ఇప్పటిదాకా కుంటి క్యారెక్టర్ చేయలేదు. ఫిజికల్ ఛాలెంజ్ ఎలా ఉంటుంది, ఒకవేళ అమ్మ ఇప్పుడే చాలా లవ్ఫుల్ మనీ చేస్తుంది, మన ఫ్యూచర్లో ఫుల్గా ఆయిల్ వేసుకొని ఇలా అలా నడిచి రావాలంటే ఎలా ఒప్పుకుంటారని అది ఒక రిస్క్ తీసుకున్నా బాగుంది అది. అలాగే ఈ ఫిల్మ్లో ఒక హారర్ ఫిల్మ్లో ప్లస్ కామెడీ ఉన్న ఫిల్మ్లో మాస్ ఎలిమెంట్ ఉంటే ఎలా ఉంటుంది. ఒక కమర్షియల్ ఫిల్మ్లో మాస్ పెడతారు కదా, ఆ మాస్ ప్లస్ ఈ పిక్చర్లో ఉంటే ఎలా ఉంటుంది అని ట్రై చేస్తున్నాను. ఆ సెంటిమెంట్ కానీ ఆ మాస్ డైలాగ్స్ కానీ ఎలాగే 3 పార్ట్లో ఎలా 2 పార్ట్స్లో ఎలా గెలిచిందో నేను అనుకున్నది, ఇది కూడా వర్కౌట్ అవుతే చాలా పెద్ద హిట్ అవుతుంది.